వరదలపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ ఫైర్ అయ్యారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యలు అందిస్తుంటే రోజా విమర్శలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. వరదలపై ఏం మాట్లాడుతుందో రోజాకే అర్థం కావట్లేదన్నారు. ప్రజలు ఆపద కాలంలో ఉంటే సహాయం చేయకుండా రోజా దూరంగా ఉండి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన రోజా వరద సహాయంపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు. మాజీ మంత్రి రోజా ల్యాండ్ కబ్జాలు స్కామ్ల త్వరలో బయటకొస్తాయన్నారు. రోజానే కాదని తప్పు చేసిన ఎవరైనా సరే చిప్పకూడు తినాల్సిందేనని భానుప్రకాష్ హెచ్చరించారు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు పెరుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోట్లే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు. 3,500 రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కొని 350 రూపాయలు బ్యాట్ సరఫరా చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి? అది బ్యాట్ ఆడకముందే ఇరిగిపోతున్నాయి. 3,500 రూపాయలు ఒక బ్యాట్, 3,500 6,500 మొత్తం కూడా స్కామ్, మొత్తం దోచుకున్నారు. బ్యాట్లని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టినారు. కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడా ఏ విధంగా కూడా ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఆమె చేసిన స్కాములు కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, లంచాలు కానీ అన్నీ కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తాయి.